ఓకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై విలవిల శంకరణ, జై విలవిల శంకరణ, జై వీరపల్లి శంకరణ, రానా దయా సార్, దయా సార్, దయా సార్ ఇక్కడ. ఓకే. వేదికపైకి రాగలని కోరుతున్నాం. మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. మీడియా కాబట్టి మల్లాపూర్ వరకు ఫస్ట్ ప్రియారిటీ చేయడం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ధర్మారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంపీటీసీ బాలశివరెడ్డి గారు, మన పెద్దమనిషి రంగారెడ్డి గారు, మాజీ అందరికీ ఎమ్మెల్యే గారు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా అదేవిధంగా మా షాద్నగర్ నుంచి మత్తగూడ వరకు ఒక ఆర్టీసీ బస్సు తొందరలో వేయించగలని కోరుచున్నామన్నా. మన శంకరన్న గారికి ఎమ్మెల్యే ఎలక్షన్ లో మన ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడం కూడా జరిగింది ఈరోజు. అందుకే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మన ఎమ్మెల్యే గారికి. జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న. ప్రశ్నలకు సహకరించాలని కోరుచున్నాం. ప్రశ్న వాళ్ళకు గ్రామస్తులు సహకరించాలండి, లేకపోతే ఫోటోలు మంచిగా. కొంచెం జరగండి అన్నా. అడగంగానే ఫిల్టర్ ఇచ్చినందుకు మాకైతే చాలా సంతోషం అన్న. ట్యాంక్ కూడా ఇంకా కాలేదన్నా, ట్యాంక్ రిపేర్ నడుస్తుంది. అదే విధంగా మేము మాకైతే ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. అదే ఒక్క నిమిషం మాకు ఇదివరకు దాకా కూడా మా ఎస్సీ కాలినా ఇందిరమ్మ ఇండ్లు తప్పితే ఏరే ఇండ్లు లేవు. ఇవే చేసుకుని పోతున్నాం. మాకు ఇష్టం ఇక్కడ కంపెనీలు కూడా లేవు. ఏమున్నా అరెకర పావెకర తప్పితే మాకు ఏరే చదువులు లేవు. అవే చేసుకొని బతుకుతున్నాం. పట్టాలంటే మొన్న సీసీ రోడ్లు తెలిసే మొత్తం అది క్యాన్సల్ అవుతుండే. ఎమ్మెల్యే గారికి నేను మన బాజిరెడ్డి ఇద్దరం పోతే ఈ రెండు ఇవి శాంక్షన్ చేసి మళ్ళా కూడా అయ్యడా లేకుంటే క్యాన్సల్ అవుతుండే. చాలా సంతోషం. నేను ఆ రోజు ఎండుకాలంలో మీ దగ్గరకు వచ్చిన, ట్యాంక్ దగ్గర నిలబడ్డాం. ఏం పెద్దమ్మా ఏం సంగతి, మా శిష్యుడు మిమ్మల్ని నడుచుకోవట్లేడంటే ఆయన అందరు కలిసి ఎక్కడ ఉన్నారా, బయట మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు అని చెప్పారు. ఆ రోజు ఏడున్నాడు, ఎంటున్నాడా, ముందర ఉన్నాడు అంటే నవ్వుకుంటా చెప్తున్నా. పెద్దమ్మ ఆ రోజు అయినా ఈ రోజు అయినా మల్లాపూర్కు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమ్మెల్యేలైనా ఆ రోజు నాయకులైనా బాలశివరెడ్డి అన్నా ఎవరైనా మదైనా ఇంకెవరైనా అందరం కూడా ఏది అడిగినా కూడా ఆ రోజు మల్లాపూర్ కాలనీకి చేయగలిగిన మనం వాస్తవం ఇది. బాండెడ్ లేబర్ అయితే విషయం అయితేనేమి, అసైన్మెంట్ అయితేనేమి, ఇండ్లు అయితేనేమి, మన కరెంట్ అయితేనేమి, ఇవన్నీ చేసుకోగలిగినాం. ఆ రోజు మధ్యలో
ప్రభుత్వాలు వచ్చినాయి, మమ్మల్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మీకు కూడా చాలా ఇబ్బందులు అయినాయి. వాస్తవం మాట్లాడుకోవాలి మనం. ఈరోజు మీ ఆశీర్వాదం వల్ల, మీ యొక్క అండదండల వల్ల మళ్ళొక్కసారి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు, మీరు ఆశీర్వదించారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీది, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇవాళ చాలా సంతోషం. మరి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సర్పంచ్ గారు బాలశివరెడ్డి అన్న, గ్రామ పెద్దలు మా దయాకర్, బలవంత్ రెడ్డి, అందరూ కూడా మా నాయకులు, అంటే అందరూ పోయినాక మిగిలిన నాయకులు పంచపాండవులాక నాకు మిగిలిరు. నాకేం భయం లేదు, ఎవరు ఎక్కడ పోయినా ఉన్నోళ్లతోనే పని తీసుకోగలుగుతా. ధైర్యవంతుని, రాజకీయాలు తెలిసిన వాడిని, ఎవరికి అదిరేటోని కానీ బెదిరేటోని కానీ, అభివృద్ధికి అందుబాటులో ఉండేటోని, సంక్షేమానికి అందుబాటులో ఉండేటోని, ప్రజల మధ్యలో ఉండేటోని, ఒక పేద కుటుంబంలో వచ్చినోని, ఏది భయపడాను కాబట్టి పేదల సమస్యలు నాకు తెలుసు, అన్ని విషయాలు కూడా తెలుసు కాబట్టి మీరందరూ చూసారు. మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయమైంది, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్ల పరంగా దోసుకపోతుర్రు ఆంధ్రోళ్ళని చెప్తే ఎన్నో ఉద్యమాలు వస్తే మనమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇస్తే బంగారు తెలంగాణ చేస్తామన్నారు. బంగారు తెలంగాణ కాదు కదా, తెలంగాణను ఒక కుటుంబం దోసుకుంది. రాష్ట్రంలో ఒక కుటుంబం దోసుకుంది, నియోజకవర్గంలో ఒక కుటుంబం దోసుకుంది, గ్రామంలో ఎవరెట్లా దోసుకుంటారో మీ అందరికి తెలుసు. అమాయకంగా ఇవల్ల మా వాళ్ళంతా చేతులు పాపం ఆందోళన చెంది 10 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొర్రో నాకు అందరు తెలుసు. కొందరు స్వార్థపరులు ఏమేం చేసిరో నాకు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి మనకు ఒక అవకాశం మీరు ఇచ్చిర్రు, మీ వల్లనే అవకాశం వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీ వల్ల వచ్చింది కాబట్టి ఒక్కొక్క పని మీ అందరు తెలుసు. ఇవాళ ఏం జరుగుతుందనేది మీ అందరు తెలుసు. పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా అయ్యింది కాబట్టి బస్సు సౌకర్యం మహిళలకు ఇవ్వాలా. ఆర్టీసీ పూరగా దరిద్రం, ఆర్టీసీ ఎంతో దరిద్రం పట్టిపోయింది. ఆర్టీసీని మురిగిపరచాలి, ఆడపిల్లలకు ఉచిత సౌకర్యం కల్పించాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. బస్సు అంటే ఎక్కకుంటారు ఆ రోజు. ఇలా బస్సులల్లా కొట్లాట అయ్యి కూడా బస్సులు ఎక్కుతున్నారు. బస్సులలో ఎక్కడం వల్ల బస్సులు తక్కువ పడతా ఉన్నాయి. కాబట్టి 1000 బస్సులు కూడా మన నియోజకవర్గాలు కూడా ఇప్పటికీ 16 బస్సులు తెచ్చినాం, ఇంకా 4 బస్సులు కూడా తెస్తున్నాం. మనకు కూడా కొన్ని వేయాల్సి ఉంది, ఇంకా మన రూట్లో కూడా కొన్ని వేయాల్సి ఉంది. కాబట్టి తప్పకుండా వేస్తాం. అదేవిధంగా రెండవది కరెంటు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీ ఉంది, మధ్యలో ఇబ్బందులు పెట్టి మీటర్లు తెచ్చిరు. కొత్త ఇల్లు కడుతుంటే మీటర్లు ఇయ్యలే, ఇబ్బందులు చాలా పెట్టిరు. అవన్నీ తెలుసు మాకు. కాబట్టి ఈ రోజు ప్రతి ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకు, పేదరికానికి దగ్గరలో ఉన్నోళ్ళు, తెల్ల రేషన్ కార్డు ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వబడుతుంది. ఎవరన్నా మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఎవరన్నా? ఇవాళ అదే మాట్లాడండి. ఇవాళ అందుకే లేట్ అయింది. అక్కడక్కడ పాత బాకీలు అడ్డం పెట్టుకుని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారని చెప్తే, కరెంట్ అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారంటే పేదల కుటుంబాలకు ఇబ్బంది పెట్టద్దు, పాత బకాయిలు జోలిపోవద్దు, మీరందరూ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వాల్సిందని చెప్పి డిఈలను, ఏడీలను, ఏఈలను అందరూ కూడా ఇవాళ పిలిచి మీటింగ్ పెట్టినా, ప్రతిదీ మాట్లాడినా. ఇవాళ మీరు ఒక్కటే, నేను పోయినాక కాదు, నేను పోయే లోపల వీడికి ఏడీ పంపిస్తా, తప్పకుండా మీ సమస్యలు ఏమంటే ఒకటి రాసేయండి, తప్పకుండా నేనే పరిష్కారం చేస్తా, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ కొత్తగా అయినా ఎప్పుడు కానీ ట్రాన్స్ఫరాలు ఫ్రీ ఇప్పించినాం, ట్రాన్స్ఫరాలు ఏమన్నా కాలిపోతే ఫ్రీ చేయించినాం. మరి ఏదో పైసలు పెట్టుకుంటారు అంటే చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి దానికి తావు లేదు. నేను పోయినాక గంట సేపట్లో కరెంట్ వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వస్తారు. మీకేం ట్రాన్స్ఫరాలు అవసరం ఉన్నా, పోల్ అవసరం ఉన్నా తప్పకుండా రాసేయండి, ఆ అవసరం తీస్తాం. కరెంటు విషయంలో ఎవరు మన
ఎస్సీలు ఎస్టీలు మాత్రం ఎక్కడ బిల్లులు మాత్రం కట్టడానికి వీల్లేదు, కట్టొద్దు కూడా. ఇంకా మూడవది, మా అమ్మలు అడిగిరు, సిలిండర్లు అంతా మంట మండుతుంది, బీజేపీ ఇట్లా పెంచేసాడు, 1200 రూపాయలు అయింది. మన ప్రభుత్వం ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు 440 ఉన్నది. ఆయన దీపం పథకం ద్వారా కూడా ఫ్రీ సిలిండర్లు ఇచ్చినాం. నింపుకరాలు అంటే 1250 రూపాయలు అవుతుందని చెప్పి ప్రతి ఒక్క అమ్మ, ప్రతి వాడ, ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి అమ్మ చెప్పింది. దానికి రాహుల్ గాంధీ స్వయాన డిక్లేర్ చేసింది. ఆ రోజు మనం దీపం పథకం ద్వారా మహిళలకు దీపం జరిగింది. ఇవాళ మీరు గ్రామాలలో చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పారు. మనకి ఎన్నో చెప్పారు, ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు మనకు. ఆ రోజు మీరే చెప్తున్నారు, ఇందిరమ్మ ఉన్నాడే, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నాడే, ఇండ్లు ఇచ్చారని చెప్తున్నారు. మీరు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడైనా ఏ ఊరికైనా అదే ఉంది. కాబట్టి దేవుడిచ్చిన కాడికి మీరు మాకు అవకాశం ఇచ్చారు, ఒక పేదింటి బిడ్డకు అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను కూడా 18 గంటలు పనిచేస్తాను. మనకు అంగి సోయి లేదు, బట్ట సోయి లేదు, నొత్తి సోయి లేదు. ఎటు వరత అటు తిరుగుతా ఉన్నాం, ఏం చేయాలంటే అది చేస్తా ఉన్నాం. భోగభాగ్యాలు అనుభవించేది లేదు, అవినీతికి పాల్పడేది లేదు, అక్రమాలకు తావునిచ్చేదే లేదు. కాబట్టి పారదర్శకంగా పరిపాలన కొనసాగుతున్నాం. కాబట్టి మీరిచ్చిన అధికారంకి నేను ఒక ఎమ్మెల్యే అయినా కాబట్టి మళ్ళా పూర్వ వైభవం తప్పకుండా మనకు అర్హత కలిగిన వాళ్ళు ఈ ఎస్సీ వాడలా, ఎస్టీ వాడలా, ఎన్నున్న గుర్ష గాని, రేకులిల్లు గాని, పెంకుటిల్లు గాని ఉండడానికి వీలే లేదు. తప్పకుండా మీకు 6 లక్షల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. మీరందరూ కూర్చోండి, ఒక చెట్టు దగ్గర కూర్చోండి. అధికారులు రాసుకున్నా పర్వాలేదు. నేను ఆల్రెడీ అధికారులకు చెప్పిన, ఎవరైతే అర్హత కలిగిన మా అమ్మలు అక్కలు అడిగిరు నన్ను, పేదోళ్ళకే ముందు నమ్మని సార్. నేను ఎందుకు నమ్మనంటే ఆయనకి ఎవరెవరు ఎంటవాడోడు ఉంటాడు, ఆయన పేరు రాస్తాడు, మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ సారి ఎవరైతే నిజంగా ఇండ్లు లేని ఉన్నారో వాళ్ళ పేర్లు రాస్తాం. మీరు చెట్టు కింద కూర్చొని రాయండి, పలానా యాదమ్మకి ఇస్తాం, పలానా అంజమ్మకి ఇస్తాం, పలానా లక్ష్మమ్మకి ఇస్తాం, పలానోడు పూర అందరు తప్పినోడున్నాడు వానికి ఇస్తామంటని చెప్తే మీరందరూ కూర్చొని ఎన్ని లిస్ట్ ఇస్తే అంత నేను ఈయనక సిద్ధం ఉన్నాం. ఇంత గతంలో ఎన్ని ఇచ్చినామో అంతకన్నా ఇంకా 10 ఏళ్ళు ఎక్కువనే ఇస్తాం. మేమందరం కూడా మాజీ సర్పంచులుగా నేను కానీ తప్పకుండా వస్తాం. మీరు ఇచ్చిన లిస్టే అమలు చేస్తాం. మేము రాయం, మీరే రాసేయండి, న్యాయంగా రాసేయండి. పలానోళ్ళకి ఇల్లు కావాలి బిడ్డ, పలానోళ్ళకి రేషన్ కార్డు కావాలి, పలానోళ్ళకి పింఛన్ ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళు ఒక ఆయన పట్టుకొని వచ్చిండు, ఆయన ఏదో గ్రామ పంచాయతీలో ఏదో పని చేస్తుండంటే పట్టించుకోలేదు, ట్రాక్టర్ మీదకి వెళ్ళబడ్డాని. ఆ రోజు కూడా నాకు చూపెట్టిండు. ఆ రోజు నేనేదో మెడికల్ ఖర్చులకి ఏదో ఉంటే నేను ఇచ్చిపోయినంతే. ఇప్పుడు కూడా నేను తప్పకుండా దాని స్పెషల్ కేసు కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి ఉంటుంది, తప్పకుండా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఇండ్ల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒక్కటే తప్పు చేయొద్దు, ఉన్నోళ్ళకి రాయకండి, లేనోళ్ళకి రాయండి, చెట్టు కింద కూర్చొని రాయండి. మేమే వచ్చి మీ దగ్గర లిస్ట్ తీసుకుంటాం. కాబట్టి అదేవిధంగా ఎంతమందికి రేషన్ కార్డులు రాలేవో అవి కూడా రాయండి. కొన్ని ఇచ్చిరు. ఆ రోజు వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళకే ఇచ్చిరు. ఏదైనా దళిత బంధు కూడా వాళ్ళు ఎంబడి ఎవరు తిరుగుతారో, ఎవరైతే ఏ కండువ గులాబ్ కండు వేసుకొని నీ బాంచం దూరాన్ని తిరిగితే వాళ్ళకే దళితున్నాం. ఇండ్లు మీరు రాసి పెట్టవలసిందే. ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉండే మనకు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెద్దమ్మ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే కొడుకుని అడగవలసింది లేకుంటుండే, ఏ నాయకుడిని అడగవలసింది లేకుంటుండే. హాస్పిటల్లో దా పెద్దమ్మ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పించారు. ఇవాళ 10 ఏళ్లలో ఆరోగ్యశ్రీ లేకుండా దాన్ని నిర్వీర్యం చేసి ఇలా ఆరోగ్యం చెడిపోతే ఎవరి దగ్గరకు పోవాలో ఆలోచన లేకుండా అయిపోయింది. కాబట్టి మళ్ళా ఆరోగ్యశ్రీ వచ్చింది, మళ్ళా డెస్క్ సపరేట్. మీ ఏ హాస్పిటల్ పోయినా మళ్ళా రాజశేఖర రెడ్డిని మీరందరు కన్న బిడ్డగా చూస్తున్నారు. మీరు కన్న బిడ్డగా చూస్తున్నారు రాజశేఖర రెడ్డి అంటే. ఆ రోజు ఆరోగ్యశ్రీ వల్ల ఇలా మన మనసుల మన హృదయాలను దోసుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ వల్లనేనా కాదా చెప్పండి? రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఎందుకంటే ఆరోగ్యశ్రీ వల్లనే, అవునా కాదు చెప్పండి? అటువంటి ఆరోగ్యశ్రీ మళ్ళా 10 లక్షల వరకు ఎక్కడికైనా అది కూడా సపరేట్ కార్డు. ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎట్లా ఇచ్చినామో మళ్ళా ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఎక్కడైనా పోయినా కూడా
స్పెషల్ డెస్క్ కూడా పెట్టించినాం. తప్పకుండా అది కూడా జరగబోతుంది. కాబట్టి ఇంకొకటి మీ అందరి కూడా ఉపాధి హామీ పథకం, ఎవరికైతే ఉపాధి హామీ పథకం కార్డులు ఉన్నాయో ఈసారి రైతులకు రుణమాఫీ చేసినాం. ఏకకాలంలో 2 లక్షలు గూడూరు, మల్లాపూర్, రెడ్డిపాలెం ఎక్కువైనాయి. బాగా రుణమాఫీ అయిపోయింది. బాగా అందరికీ అయింది. పెద్దోళ్ళకు కూడా అయింది. అన్నకు బాల్చేయడానికి కూడా అయింది. పెద్దోళ్ళకి అందరు కూడా అయింది. కాబట్టి మీకు ఇలా భూమి లేని నిరుపేదలకు ఆ రోజు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. నిరుపేద కుటుంబాలకు ఉపాధి హామీ పథకం ఉన్న కూడా అది కూడా బడ్జెట్ లో, ఈ బడ్జెట్ లో 9,000 కోట్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైనా ఉంటే మరి ఉపాధి హామీ పథకం మన తాను ఉందా లేదా నాకు కూడా తెలియదు. మరి నడుస్తుందో నడుస్తలేదో తెలియదు. కాబట్టి అది ఈసారి అయినా మీరు తప్పకుండా అది పేదోళ్ళు కాబట్టి అది వాడుకోవాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తున్నాం. మళ్ళీ వచ్చేసారి తప్పకుండా రేషన్ కార్డులు, ఇండ్లు తప్పకుండా లేనులకు తప్పకుండా ఇస్తాం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం 5 నెలలు 6 నెలలు అయింది. కార్యక్రమాలు అన్ని కూడా చేపడతా ఉన్నాం. ఈ రోడ్ అడిగినరు బాల్చేరెడ్డి అని అడిగినప్పుడు ఏం చేసినంటే ఫస్ట్ 2 కోట్లు పెట్టినాం. ఏదో రిన్యువల్ చేపించేస్తే పోతుంది, ఆడాడ ప్యాచ్ చేస్తానని చెప్పిన. మరి ఇంతమంది డబుల్ రోడ్ అంటున్నారు. మరి డబుల్ రోడ్ వచ్చేటప్పుడు మరి భూమి కూడా ఇడవలసి వస్తుంది. మరి డబుల్ మరి ఆ రోజు మీరే డబుల్ రోడ్ చేయాలంటారు, భూమి ఇడవమంటారు. నీ బాధ్యత నాది, నువ్వు బాధ్యత తీసుకుంటా. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ తీసుకుంటారా? ఏమా దర్శన్ తీసుకుంటారా? చేతులు లేవట్టు చూద్దాం. భూమి విషయంలో అందరం ఉంటామని రోడ్డు తెచ్చే బాధ్యత నాది. డబుల్ రోడ్డు, డబుల్ రోడ్డు ఏమన్నా ఇబ్బంది ఏముండదా? ఏముండదు కదా. ఏది అక్కడ నీ భూమి ఉందా? ఏమో కాదు. ఆ రోజు కూడా మాట ఇచ్చినాం. సబ్ స్టేషన్ వేసేటప్పుడు ఏమన్నారు? సబ్ స్టేషన్ తెచ్చక ముందు ఏమన్నారు? సబ్ స్టేషన్ ఎవరికి అవసరం ఉందా అన్నారు. అవునా కాదా చెప్పండి. తర్వాత ఈ కల్వర్ట్ ఎట్లుంటుండే? సొమ్ము కొంది సోకొంది అయింది. కట్టించింది నేను, ఆనందపడ్డ లాలు. ఎవడన్నా చెప్పగలుగుతాడా మేము కట్టించినామని చెప్పి? సబ్ స్టేషన్ ఎవడన్నా చెప్పగలుగుతాడా అది తెచ్చినామని చెప్పి? అంటే చెప్తున్నా. ఆ రోజు కూడా బాల్చేరెడ్డి అన్న చాలా నిష్ఠురపడ్డాడు. మాకు బీటీ రోడ్ కావాలి, బీటీ రోడ్ కావాలంటే అదే పెద్దగుట్ట తండకు ఎస్టీలకు కావాలని చెప్పి ఈ రోడ్డు నేను తీయగలిగినాం. ఆ రోజైనా నాయకుని కాకపోయినా ఒక పట్టుదలతో చేయగలిగినాం. మీరు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి, మీరందరూ అడిగారు కాబట్టి డబుల్ రోడ్ తప్పేట ఆల్రెడీ మాట్లాడిండు. కొన్ని షాద్నర్కి వెళ్ళి అయితే ఒక ట్రిప్ వేస్తామంటున్నారు. ఆ పలకనామకి వెళ్ళి మీరు డీటెయిల్స్ ఇచ్చినావా? రాజేంద్ర నార్ది ఇచ్చినావా డీటెయిల్స్? నేను మాట్లాడిచ్చినా నీకు. అయితే తప్పకుండా పెద్దమ్మ ఓ 15-20 రోజుల, ఒక నెల అనుకోండి, నెల రోజులల్లా 1-2 ట్రిప్పులు తప్పకుండా బస్సులు కూడా పెంచుతాం. అది మాకు తెలుసు. ఆ విషయం మీరు అడగకుండా నాకు తెలుసు. అది ప్రతి చోట అమ్మలకు చాలా ఇబ్బంది అవుతున్నది, అక్కలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు కూడా వేయించే బాధ్యత నాది. బాల్చేరెడ్డి అన్న చెప్పినట్టు కాదు. డబుల్ రోడ్డు నేను డీలు ఎస్సీలు వాళ్ళు వచ్చినప్పుడు వాడు జరుగుతలేడు, వీడు జరుగుతలేడు అనేది మాత్రం నాకు చెప్పొద్దు. ఇది చాలా ఇబ్బంది ఉంది నాకు. రోడ్లు తెచ్చే దాంట్లో ఇబ్బంది లేదు. తప్పకుండా మనం నిద్ర పోయేదే లేదు. మొన్న పెద్ద మనుషులు కూడా చెప్పారు. తప్పకుండా డబుల్ రోడ్ 12 కోట్ల రూపాయలతో పెట్టిస్తున్నది. అది రిన్యువల్ క్యాన్సిల్ చేసి అది నేను ఆలోచన చేస్తా. అప్పుడు పెట్టే డబ్బులు వేస్ట్ అయినాయి. అదేందో చూస్తా. మరి ఎవరి భూముల గురించి చెప్తున్నారు అది నాకు తెలియదు. కానీ మళ్ళొకసారి ఆలోచన చేస్తా. అది నేను తర్వాత ఆలోచన చేస్తా. ఇది మాటలు ఎవరు కావాల్సిందో మీరు రాయండి. మగపిల్లలందరూ ఏ రోడ్ కావాలో ఆ రోడ్ రాయండి. ట్రాన్స్ఫారాలు ఎన్ని కావాలో తీర్మానం చేసి మండల ప్రెసిడెంట్ కి ఇవ్వండి. తప్పకుండా అవి అమలు చేసేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ఆలస్యమైనా నేను చెప్పిన 4 మాటలు విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోడ్డు ఏదైతే ఉందో ఉన్న మాట చెప్తున్నా మనది ఎక్కువ రోడ్లు ఉన్నాయి షాద్నగర్. కాబట్టి ప్రకాష్ గౌడ్ మన పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఆయన నిధులు కొన్ని తీసుకొని, నా నిధులు కొన్ని తీసుకొని, మల్కారం ఉంది కదా వాళ్ళ సరిహద్దుకి వెళ్ళి ననాజ్పూర్ ఆయన కొన్ని పనులు కదా రైల్వే గేటు వరకు
డబుల్ రోడ్ చేస్తున్నాము. మధు గారు రాసుకోవచ్చు కూడా, దీంట్లో ఏం అనుమానం లేదు. మాట్లాడుతున్నాడు అంటే కాని మాటలు ఇప్పుడు చెప్పను. మా రాము కాబట్టి తండాలను ఎత్తుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఇలా అంటే ప్రతి తండా కూడా రోడ్ వేపిస్తున్నాం. అన్న కూడా చెప్పిండు మొన్న ఏదో పెట్టిరు కానీ మరి చేయలేదంటే తప్పకుండా చేపిస్తున్నాం. ఆ రోడ్ కూడా చేపిస్తున్నాం. మా రామదాస్ గారు చెప్పిన రోడ్ కూడా తప్పకుండా చేపిస్తున్నాం. తండాలకు దాదాపు ఒక 50 కోట్లు వస్తున్నాయి. ప్రతి తండాకు రోడ్డు చేయాలని కూడా వచ్చింది. అర్జునవాడ ఈ వాటర్ ఫిల్టర్ వీళ్ళపల్లి శంకరన్న గారు గత 3-4 సంవత్సరాల క్రితం కూడా ఆయన మాకు హామీ ఇచ్చారు, నేను తప్పకుండా మీకు వాటర్ ఫిల్టర్ ఇస్తాను. అది ఇవాళ మాకు ఎలక్షన్ అయిపోగానే ఫస్ట్ వాటర్ ఫిల్టర్ అర్జునవాడకి ఇచ్చాడు, మల్లాపూర్ అర్జునవాడకి. ఇవాళ దాన్ని ఆయన్నే మళ్ళీ ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేసి ప్రతి ఒక్కరికి నీళ్లు తాపేందుకు సహకరించిన ఆయనకు ఎల్లవెల్ల కృతజ్ఞతలు ఉంటాము. ఇంకొకటి ఈ రుణమాఫీది కూడా దాదాపు చాలా ఇప్పటికైనా 75% మందికి వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. ఈ 2 లక్షల వరకు చాలా ఆయన శ్రద్ధపడి కష్టపడి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మన పట్టి విక్రమార్క గారు పట్టుబట్టి ఈ రైతులకు రుణమాఫీ గురించి రాష్ట్రంలో చాలా సంతోషం. ఇది రైతులకు మాత్రం హర్షించదగ్గ విషయం. మా అందరికీ మేమంతా రైతులం కాబట్టి వారికి ఇళ్ళవేళ్ళ కృతజ్ఞత ఉంటామని చెప్పి హామీ ఇస్తూ మేము తప్పకుండా మా కోరికల్ని ఆయన తీరుస్తాను గట్టి హామీ ఇచ్చిండు. ఆ హామీలు కూడా మాకు చేస్తామని మాకు 100% నమ్మకం ఉంది. మాకు గెలవక ముందే ఇచ్చింది వాటర్ ఫిల్టర్. గెలవక ముందే ఇక్కడ ఊళ్ళోకి వచ్చి నేను నాకు వేసినా వేయకుండా నేను వాటర్ ఫిల్టర్ ఇస్తారని గెలిచిన ఎమ్మటే మళ్ళీ భాగ్యరెడ్డిని నన్ను పిలిచి వాటర్ ఫిల్టర్ ఫస్ట్ నువ్వుకే ఇస్తున్నా అని ఫస్టే చెప్పింది. అది గెలిచిన వారానికి మాకు పంపించింది, ఇది వచ్చింది నాకు కూడా మాకు తెలియదు, పంపించేసిండు. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలని కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే 100% చేసింది రుణమాఫీ. అందుకని ఈరోజు పాలాక్షేత్రం కూడా చేసినాం. మళ్ళా కూడా పెద్ద ఎత్తంగా ఈరోజు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.